హాయ్ వసుంధర వంటింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను టమోటా రైస్ చేసి చూపిస్తాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో 4 స్పూన్లు నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత 4 బిర్యానీ ఆకులు, 1 స్టారు, 4 దాల్చిన చెక్క చిన్న ముక్కలు, 3 యాలకులు, 4 లవంగాలు, 1 స్పూను షాజీరా నేతిలో వేసుకుని ఇవి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు మీడియం సైజు చీలికలుగా కట్ చేసుకుని, ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకుని, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేయించుకోవాలి. లేకపోతే ఉల్లిపాయ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడైతే బాగా వేగుతుంది. వేగిపోయింది ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు 1 గుప్పెడు బఠానీలు కూడా వేసుకున్నాను. బఠానీలు కొంచెం వేగనిచ్చి 1 అరకిలో టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. 1 స్పూనున్నర సాల్ట్ కూడా వేసాను. చాలకపోతే తర్వాత వేసుకున్నాం. ఈ సాల్ట్ కూడా వేసి బాగా టమోటాలని మగ్గనివ్వాలి. 1 స్పూన్ కారం వేసాను. టమోటా ముక్కలు పేస్ట్ లాగా అయిపోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసాను. నేను 1 గుప్పెడు మీల్ మేకరు వేడి నీళ్ళలో నానబెట్టి వేస్తున్నాను. మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి, మన క్వాంటిటీని బట్టి ఇష్టమైన వాళ్ళు ఇష్టమైనట్టు వేసుకోవచ్చు. కర్రీ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం పుదీనా వేద్దాము. ఇప్పుడు కూర అంతా కలయి పెట్టుకోవాలి, అంతా కలిసేటట్టు. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. 1 అరగంట నానబెట్టాను. 4 కప్పులు రైసు కర్రీ అంతా కలిసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 కిలో బియ్యం 4 కప్పులు అయినాయి. 4 కప్పులు బియ్యానికి 7.5 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో దానికి 1.25 వాటర్ వేసుకోవాలి. అంత అడుగు నుంచి కలయి పెట్టుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, కొంచెం సాల్ట్ చాలకపోతే కొంచెం వేసుకుందాము. సాల్ట్ చాలేదు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొత్తిమీర వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 2 విజిల్సే రానివ్వాలి. 2 విజిల్స్ రానిచ్చి మూత తీస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకుని కామెంట్స్లో చెప్పండి.